నమస్తే, నేను మీ సతీష్. తమకిచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అంటూ అంగన్వాడీలు అయితే కనుక ఈ రోజున ఉద్యమం బాట పట్టినటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజుల పై నుంచి కూడా వాళ్ళు ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వారిపైన ఎస్మా ప్రయోగిస్తూ జీవోను కూడా జారీ చేసింది. మరి ఈ పరిణామాలు అంటే ఎన్నికలకి 2 నెలల ముందు ఈ విధంగా ఎస్మా ప్రయోగం అనేటువంటిది ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ప్రభుత్వ ఉద్యోగులపైన కానీ లేదంటే ఈ విధంగా ఈ రోజున అంగన్వాడీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేయడం అనేటువంటి దానికి జీవోను కూడా జారీ చేయడం, ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు ప్రస్తావించినట్టుగానే మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వివిధ వర్గాల ప్రజల్ని, వివిధ వర్గాల ఉద్యోగుల్ని ఉద్దేశించి చాలా రకాల వాగ్దానాలు చేశారు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటే చాలు. ఆ అధికారమే పరమావధిగా ఆ రోజు నరం లేని నాలుక, ఆ నాలుక ఎటు తిరిగితే అటు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. రకరకాల వర్గాల ప్రజలకి రకరకాల వాగ్దానాలు చేశారు. ఇవాళ ఆయన పదవి బాధ్యతలు చేపట్టి వీళ్ళందరి ఆశీస్సులతోటి ఆయనకు అధికారం దక్కింది. ఆ పదవి బాధ్యతలు చేపట్టి 4.5 సంవత్సరాల పైగా కాలపరిమితి పూర్తయిపోయింది. 4 సంవత్సరాల 7 నెలల 6 రోజుల కాలం పూర్తయిపోయింది. సహజంగానే ప్రజల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఆ వాగ్దానాల ప్రభావంతో ప్రభావితులయ్యి ఆయనకు అనుకూలంగా ఓట్లేసిన ప్రజలు ఈయన పరిపాలనా కాలపరిమితి చివరి దశకు చేరుకుంటుంది, ఇప్పటికీ ఈయన ఆ వాగ్దానాలని అపరిష్కృతంగానే అట్లాగే ఉంచారు, కాబట్టి ఇప్పుడైనా సరే ఆయన్ని డిమాండ్ చేసి ఆ వాగ్దానాలను నెరవేర్చుకునే పక్షంలో ఈయనకు మనం అధికారం కట్టబెట్టి ప్రయోజనం ఏంటి, ఆయన వెనక ర్యాలీ అయ్యే ప్రయోజనం ఏంటి, ఆయన మాటలు విశ్వసించే ప్రయోజనం ఏంటి అని చెప్పని ప్రజలు రకరకాలుగా విజ్ఞప్తులు చేశారు, దరఖాస్తులు ఇచ్చారు, నిరసనలు తెలియజేశారు, అంతిమంగా సమ్మె నోటీసులు ఇచ్చారు. వివిధ వర్గాల చిరుద్యోగులు వీళ్ళంతా, ముఖ్యంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అంటారు. మనకు వెనకటి రోజుల్లో ఎట్టి అనేవాళ్ళు మున్సిపల్ కింద ఉండేవాళ్ళు. తర్వాత విఆర్ఓ వ్యవస్థ వచ్చిన తర్వాత విఆర్ఓల కింద వాళ్ళని విఆర్ఏ అనటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలం నుంచి. అది కూడా అంతకుముందు గ్రామ నౌకర్లని, తెలంగాణలో అయితే కామ్దార్ అని చెప్పని ఇట్లా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. ఇట్లా చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేసింది. వీళ్ళందరూ చిన్న బడుగు జీవులు కదా. ఆ వాగ్దానాల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారు వంటి నాయకుడు కనుక అధికారంలోకి వచ్చినప్పుడు మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా? ఆయనకి పైగా ఉన్న ట్యాగ్ లైన్ ఏంటి? మాట తప్పడు మనమది ఎప్పుడు అని చెప్పని. ఆహా, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నప్పుడు మేము ఎదుర్కొంటున్న కష్ట నష్టాలకు అన్నిటికీ సరైన పరిష్కారం దక్కటం ఖాయం, మా జీవితాలు మెరుగుపడటం ఖాయం, మాకు మెరుగైన అవకాశాలు దక్కటం ఖాయం అని చెప్పని ఆశించి ఆయనకు అధికారం దక్కేయడానికి కృషి చేశారు. ఇవాళ మేము భంగపడ్డాము అన్న భావంలో వాళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు 26 రోజులుగా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్ళారు. వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి? తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా నేను వేతనం ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలకి, ఉమ్మడి రాష్ట్రంలో విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అంగన్వాడీలకి దక్కుతున్న జీతం 4,500 రూపాయలు అంగన్వాడీ టీచర్లకి, 3,000 రూపాయలు ఆయాలకి. ఇటువంటి స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ హయాంలో 7,500 రూపాయలు చేశారు మొట్టమొదట. అంటే ఒకే విడత 3,000 రూపాయలు పెంచారు. తర్వాత మరొకసారి ఇంకొక 3,000 పెంచి 10,500 రూపాయలు జీతం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే 10,500 జీతం చేశారు. సహజంగా ఏంటంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఆ ఎలిజిబిలిటీకి 10,000 లోపు ఆదాయం ఉండాలి. ఇక్కడ వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు 10,500 జీతం వస్తుంది. అంటే ప్రభుత్వ పథకాల, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వాళ్ళు ఎంపిక కావడానికి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా దాటారు వాళ్ళు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ పట్ల కన్సర్న్ తోటి వాళ్ళు చిరుద్యోగులు 500 కదా అదనంగా వస్తుంది అని చెప్పని వాళ్ళకి సంక్షేమ పథకాలు కొనసాగించే వెసులుబాటు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రోజు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పారు. సరే, అధికార బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు అధికంగా 11,500 ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఎట్లుందంటే మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన్ని
చేబ్రోలు రామయ్య అనేవాళ్ళు. ఆయన పేరు కావూరు రామయ్య. కానీ మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు అని మేజర్ పంచాయతీ ఉంటుంది. ఈయన బాగా అరుగుల మీద అందరూ కూర్చున్నప్పుడు పెద్ద పెద్దగా కోతలకు వస్తుండేవాడు. ఆ రోజులు ఏమనేవాళ్ళు అంటే రామయ్య కోతలు చేబ్రోలు దాకా వినపడుతున్నాయి అనేవాళ్ళు. అందుకని కాలక్రమంగా ఆయన పేరు చేబ్రోలు రామయ్య అని పేరు పడిపోయింది. ఆయన అరుగు మీద కూర్చున్నప్పుడు అందరిలో ఏం గప్పాలు కొట్టేవాడు అని అంటే ఇట్లా చిటికలేసి ఏంటనుకుంటున్నారు, ఏ టైంలో అయినా సరే మా ఇంటికి వస్తే 4గురికి అన్నం ఉంటుంది అని చెప్పని కోతలు కోసేవాడు. ఒకరోజు సహజంగా బావమరదలు వరుసలు ఉంటాయి కదా పల్లెటూళ్ళలో. అవును. అట్లాగే ఏంటి బావా నిజంగానే ఏ టైంకి వచ్చినా మీ ఇంట్లో 4గురికి అన్నం ఉంటుందా? ఉంటుంది. సరే ఇప్పుడు వెళ్దాం పాత అని చెప్పని 4గురు బయలుదేరారు ఇంటికి. అప్పుడు 4గురిని తీసుకెళ్ళాడు. వీళ్ళు బావమరదలు వరుస అయ్యేవాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడకి ఆకేశాడు, ఏమేవు మీ అన్నలు 4గురు వచ్చారు అన్నం పెట్టు. ఇస్తుపోయి చూస్తుంది, ఎందుకంటే 4గురికి అన్నం ఉండాలి కదా అప్పటికప్పుడు వస్తే. ఈయనేం చేశాడు, వాళ్ళకి విస్తరాకులు వేసాడు. ఉన్న కొద్దన్నాన్నే 4గురికి ఆకులు ఇంత పెట్టి తలా కొద్దిగా చింతకాయ పచ్చడి వేసాడు. వేసి ఆ పని సర్దుకొని ఉండొచ్చు కదా, వాళ్ళ మొహాన్ని పట్టుకొని ఏ ఎదో మటుకు ఎంతకంటే ఎక్కువ తింటాడన్న అంట. ఇప్పుడు వాళ్ళు మాకు ఎదరంగా కావాలన్నారో ఎదోలు అయిపోతారు. అందుకోసం అని చెప్పి వాళ్ళు కూడా మెదలకుండా నోరు మూసుకొని తినిలేసి వచ్చారు. ఆయన చనిపోయి కూడా 25 ఏళ్ళు దాటింది. కానీ ఇప్పటికీ అంటే ఇది జరిగి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ గురించి మా ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్లుందంటే 10,500 జీతాన్ని 1000 రూపాయలు పెంచారు. ఏ యాదవ మటుకు ఎంతకంటే ఎక్కువ తీసుకుంటారు అంటే జీవితంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి పెంచనంతటి భారీ పెంపు మీకు పెంచారని ఆయన ఫీల్ అయిపోతున్నాడు. కానీ ఆయన కన్నా ముందున్న ప్రభుత్వం 4,500ని 2 విడతల్లో 6,000 పెంచి 10,500 చేసింది. అసలు ఈ అంశాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేడు ఆయన. లేక నేను 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నా మీకు, ఈ 1000 రూపాయలు మీకు 1000 రూపాయలు అంటే ఏంటి, అసలు ఎన్ని పైసలు అయ్యి 1,00,000 పైసలు ఏం చేసుకుంటారు అన్ని డబ్బులు మీరు అయ్యి ఖర్చు పెట్టుకోవడానికి అసలు ఎన్ని పైసలు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పని వాళ్ళని ఇంకా అంటే అసలు ఇంత మేలు నేను చేశా కదా, నాకు జీవితకాలం రుణపడి ఉండాలి, మీరు డైలీ నా ఫోటోకి మొక్కి మీరు ఉద్యోగాలకు వెళ్ళాలన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు పెరుగున్న ఇన్ఫ్లేషను 8 సార్లు ఈ మహానుభావుడే పెంచిన కరెంటు బిల్లులు, ఈ పరిస్థితుల్లో 1000 రూపాయలు ఏ మూలకబరు. ఇవాళ గట్టిగా ఉన్నాడు, ఒక్క పూట ఫ్యామిలీతో బయట రెస్టారెంట్కి వెళ్తే 2-3 వేలు ఖర్చు అవుతున్నాయి. అంతటి విలాసవంతమైన బతుకులు బతకగలిగే స్థాయి కాదు చిరుద్యోగులు వాళ్ళు. కానీ కనీసం వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల చదువులో లేకపోతే వాళ్ళ కుటుంబంలో అయినా పోషక విలువలతో కూడిన ఆహారం తినడానికైనా ఇవాళ 1000 రూపాయలతోటి సర్దుకోమనంటే. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 13,500 ఇస్తుంది. వీళ్ళు ఏమంటారు, మేము అధికారంలోకి వచ్చే నాటికి 10,500 ఇస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు 2021లో మళ్ళీ పెంచారు. ఆ పెంపు మాకు వర్తించదు, మేము చెప్పిన వాగ్దానం అధికారంలోకి వచ్చినాడు అమలు చేసేసాం మీకు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెంపుతో మాకు సంబంధం లేదని చెప్పని అంటే ట్విస్ట్ చేసి వీళ్ళని మాయ చేసి మభ్యపెట్టే వ్యవహారం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏమంటున్నారు, ఈ పప్పులే ఉడకవు, వాళ్ళకంటే 1000 అదనంగా ఇస్తున్నావు, మాకు 14,500 ఇవ్వాల్సిందేని అంటున్నారు. పైగా మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి, గ్రాడ్యుటీ గురించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి, తర్వాత విధుల్లో ఉన్నప్పుడు చనిపోతే సక్సెసర్కి జాబులు ఇవ్వడం గురించి, ఇవన్నీ మిగిలిన డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ అంశాలు ఇట్లా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంతో 3 దఫాలకు జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యి ఉన్నాయి. ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగిస్తుంది. సచివాలయ సిబ్బందితోటి వాళ్ళ తాళాలు పగల కొట్టించి సెంటర్లో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణపూరిత వాతావరణం ఇట్లా కొనసాగుతుండగానే ఇప్పుడు ఎస్మా, ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్, దాన్ని ప్రయోగించి దాని ద్వారా మీరు కనుక విధుల్లోకి చేరకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటే ఏంటంటే ఇక బలవంతాన వీళ్ళని అరెస్టులు కూడా చేసేయడానికి వీలుండే చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఎట్లా ఉంది, ప్రభుత్వానికే వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారా అంటే అంత మాత్రపాళ్ళ మీరు నా ప్రభుత్వానికి, నేను పాలకుడుగా నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నోటీసులు ఇచ్చే అంతటి మాత్రపాళ్ళ మీరు చెప్పని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇక్కడ వాళ్ళకి పైగా ఈ సమ్మె జరిగిన కాలాన్ని ఆయన పరిగణలోకి తీసుకొని వాళ్ళని వేతనంలో కోత విధించాడు. ఈ నెల జీతంలో అంటే అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్టుగా పరిగణలోకి తీసుకొని వేతనం లాస్ కింద పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి 3,400 3,500 రూపాయలు జీతంలో కోత విధించి వాళ్ళకి 8,050 రూపాయలు జీతం ఇచ్చాడు. నిజమే, వాళ్ళు విధులకు దూరం అయ్యారు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని మీరారు, మీరు జీతంలో కోత పెట్టారు. ఇది అందరికీ వర్తించాలిగా, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అతీతం కాదుగా. ఒకసారి గుర్తు చేసుకోండి, 2014 నుంచి 19 వరకు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజున ఆ రోజు వాళ్ళ పార్టీ నుంచి ఫిరాయించిన 23 శాసనసభ్యుల డిస్క్వాలిఫికేషన్ స్పీకర్ గారు ఆమోదించలేదు అని చెప్పని సంవత్సరాల తరబడి వీళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు, రోడ్ల మీద పాదయాత్రలు చేశారు. కానీ ముద్దరశుద్ధిగా జీతాలు బత్యాలు అలవెన్స్లన్నీ తీసుకున్నారు.
అంటే ఎమ్మెల్యేలుగా మీ విధులకు హాజరు కాని వాళ్ళు చట్టసభలకి ఎన్నికయ్యి చట్టసభకు హాజరయ్యి శాసనాలు చేయటం మీ బాధ్యత. మీ డ్యూటీ నుంచి మీరు పారిపోయారు. పారిపోయినప్పుడు సిగ్గు శరం అనేది ఉంటే ఆ జీతం తీసుకొని ఉండొచ్చా? ఇవాళ వీళ్ళకి చెప్తున్నారు కదా, ఇవాళ వీళ్ళకి ఉపదేశిస్తున్నారు కదా, వీళ్ళ మీద చట్టాన్ని ప్రయోగిస్తున్నారు కదా. ఈ ప్రయోగించే నిబద్ధతే మీకుండున్నట్టయితే మీరెందుకని మరి ఆ రోజున అందరు ఎమ్మెల్యేలు ఆ ఎలవెన్సులు తీసుకున్నారు? మీరు జీతాలు ఎక్కడ మిస్ అవ్వలేదే, లక్షలు తీసుకున్నారు కదా మీరు. ఇవాళ బడుగు జీవులు వీళ్ళ మీద మాత్రం ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ చట్టాన్ని ప్రయోగించి కాలగర్భంలో కలిసిపోయిన రాజకీయ నాయకుల జీవితాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఒకరోజు జయలలిత గారు కూడా 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక్క కలంపోటుతోటి సమ్మె చేస్తున్నారని చెప్పని ఉద్యోగాల నుంచి తొలగించింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్ళీ తిరిగి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఆమెకే ఏర్పడింది. కాబట్టి పాలకులుగా ఉన్నాం, మేము ప్రయోగం చేస్తామనంటే సామదాన భేద దండోపాయాలను ఉన్నాయి. సామదాన భేదాలు ప్రయోగం విఫలమైనప్పుడు దండోపాయానికి వెళ్ళటానికి అర్థం చేసుకుందాం. మీరు చేసిన వాగ్దానాన్ని మీకు గుర్తు చేస్తుంటే మీకు ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొస్తుంది, ఎక్కడ లేని ఆవేశం కనపరుస్తూ ఉన్నారు. ఈ పౌరుషం ఆవేశం ఈ వాగ్దానం చేసే రోజు గుర్తు రాలేదా మీకు? 100కి 100 రూపాయలు గుర్తు రాలా. ఏదో ఒక రకంగా అధికారంలోకి వస్తే చాలు, ప్రజలను మాయ చేసో మభ్యపెట్టో మోసం చేసో వాళ్ళ ఓట్లు దండుకుంటే చాలు, మనం అధికారంలోకి వస్తే వ్యవస్థలు మన చేతిలో ఉంటాయి, వనరులు మన చేతిలో ఉంటాయి, వాటిని గుప్పెట పట్టుకొని మనం సర్వం సహా అధికారం చెలాయించవచ్చు అని చెప్పని ఈ అధికారమే పరమావధిగా చేసిన వాగ్దానాల పర్యవసానం ఇవాళ మీ వాగ్దానాలతో ప్రభావితమైన ప్రజలు మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అని చెప్పిన తామసం ప్రదర్శిస్తున్నారు. కానీ చిరుద్యోగులు వాళ్ళు కడుపు కాలున్నారు. ఆ కడుపు కాలున్న పర్యవసానం వారు ఒక్కొక్కరి వెనక కనీసం 4-5 ఓట్లు ప్రభావితం చేయగలిగే కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ 1,20,000 మంది సిబ్బంది ఉన్నారు, 5-6 లక్షల మంది సిబ్బంది ఉంటారు, వాళ్ళు ఓట్ బ్యాంక్ ఉంటుంది. వీళ్ళే కాదు, ఇవాళ మిగిలిన చిరుద్యోగులు ఆశా వర్కర్లైనా, సర్వశిక్ష అభియాన్ అయినా, విద్యుత్తు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది అయినా, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులైనా ఇవాళ ఇదే విధానాన్ని వాళ్ళకు కూడా వర్తింపజేయడానికి మీరు సిద్ధపడుతున్నారనేది అన్ని వర్గాలు గుర్తిస్తాయి కదా. రేపు వీళ్ళ సమూహమే కనీసం ఒక 10-15 లక్షల ఓట్ బ్యాంక్ని మీకు మీరే మీ చర్యలతోటి, మీ అహంకారపూరిత దూరంతో, మీ అధికార మతంతో మీకు మీరే దూరం చేసుకుంటున్నారు. మీరు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునే చిత్తశుద్ధి లేని మీరు ఇవాళ మీ అధికార బలంతో అధికారాన్ని ప్రయోగించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల గొంతులు ఏ విధంగా నొక్కారో, జీవో నెంబర్ 1 లాంటి ప్రయోగాలతోటి ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాలను ఏ విధంగా అణిచేసే ప్రయత్నం చేశారో, చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల నమోదుతోటి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ప్రవేశింపనీయకుండా, లోకేష్ ప్రసంగించనీయకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఏ విధంగా చేసి చివరికి న్యాయస్థానాల్లో భంగపడ్డారో ఈ అంశం పట్ల కూడా మీరు భంగపట్టం ఖాయం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే అంగన్వాడీల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేసిందో అది తిరిగి తన వైపుకే తిరిగి వికటించేటువంటి పరిస్థితులు, దాని పర్యవసానాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.